హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరికాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. కొబ్బరికాయలు ముదురు కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ ముక్కల కింద కోసి కానీ కూర కింద కోసి కానీ పెరుగు పచ్చడి చేసుకుంటాం. అలా కాకుండా ఈ మధ్య కొబ్బరి బొండాలు ఎక్కువ తాగుతున్నారు అందరూ. బజార్లో కూడా కొబ్బరి బొండాలు ఎక్కువగా అమ్ముతున్నారు. ఆ కొబ్బరి బొండాలు తాగినప్పుడు కొద్దిగా ముదురుకాయ కొట్టమంటే కొడతాడు. లోపల గుంజి వచ్చే కాయ కొట్టమంటే నీళ్ళు కూడా తీయగా ఉంటాయి. ఆ గుంజితోటి మనం పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. కొబ్బరి బొండం తాగిన తర్వాత ఆ గుజ్జు తీయమంటే ఆ కొట్టినవాడు 2 చెక్కలు చేసి గుంజి తీస్తాడు. అది మన ఇంటికి తీసుకొచ్చుకొని కొబ్బరికాయ పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. ఆ పెరుగు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాము. కొబ్బరి బొండం తాగిన తర్వాత కొబ్బరి తీయమని చెప్తే తీస్తాడు. ఆ కొబ్బరి గుంజు మనం ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా ఉంటుంది కొబ్బరి గుంజు. లేతగా ఉంటేనా బాగానే ఉంటుంది, కొద్దిగా ముదురుగా ఉన్నా పర్వాలేదు. ఈ బొండాలు అమ్మేవాడు బాగా ముదురుకాయలు ఏమి అమ్మడు. అందువలన బాగా ముదురుగా ఉండవు, లేతగానే ఉంటాయి. ఈ కొబ్బరి తీసుకొని మనం పెరుగు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ కొబ్బరి గుంజుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయొచ్చు, లేదా మిక్సీలో ఒకసారి తిప్పేసుకోవచ్చు. ముందు మనం పచ్చిమిరకాయలు తీసుకుందాం. పచ్చిమిరకాయలు తొడిమిలు శుభ్రంగా తీసేసి కడుక్కొని పచ్చిమిరకాయలు శుభ్రం చేసుకుని తర్వాత మనం పచ్చిమిరకాయ కారం చేసుకోవాలి. పచ్చిమిరకాయలతో పాటుగా కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసుకుంటే మంచిది. పచ్చిమిరకాయలు, ఉప్పు, పసుపు మిక్సీలో వేసి మిరపకాయ కారం చేసుకోవాలి. పచ్చిమిరకాయ కారం మిక్సీలో వేసుకున్నాము. వేసుకున్న తర్వాత పెరుగుని సిద్ధం చేసుకోవాలి. ఈ పెరుగు బాగా గరిటెతోటి సమంగా కలుపుకోవాలి. ఒకే రకంగా ఉండేట్టుగా కలుపుకోవాలి. ఈ పెరుగులోను ఆ కొబ్బరికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ కొబ్బరికాయ ముక్కలు మిక్సీలో వేసి తీసాం కదా మనం, అది కూడా అందులో పెరుగులో కలుపుకోవాలి. ఈ కొబ్బరికాయ ముక్కలు మిక్సీలో వేసి దాన్ని క్రీమ్ కింద చేసుకుంటే ఆ క్రీమ్ కూడా ఈ పెరుగులో వేసుకుంటాము. ఈ మొత్తం పెరుగు, కొబ్బరి కలిపిన దాంట్లో పచ్చిమిరకాయ కారం వేసుకోవాలి. వేసుకుంటే పచ్చడి తయారైంది. ఈ పచ్చడికి మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసుకుని తర్వాత మనం ఈ పచ్చడికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు. తాలింపులోను చాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎండుమిరపకాయలు కూడా పెట్టుకోవచ్చు. దీంతో పాటు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని తాలింపు పెట్టుకుని ఆ పచ్చడి మీద వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరికాయ పెరుగు పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.